హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ జూన్ 5వ తారీఖున థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత స్ట్రీట్ ఫైటర్ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీ అక్టోబర్ 16న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత గాడ్జిల్లా -1 మూవీ యొక్క సీక్వెల్ అయిన గాడ్జిల్లా -0 మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ టీజర్ అయితే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ మూవీ యొక్క స్టోరీని ఎలా కంటిన్యూ చేయబోతున్నారని కొంచెం క్యూరియాసిటీ కూడా ఉంది. అండ్ ఫస్ట్ మూవీ అయిన -1 మూవీకి 15 మిలియన్ బడ్జెట్ పెట్టారు, కానీ ఆ మూవీ 116 మిలియన్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఇప్పుడు ఈ -0 మూవీకి ఫస్ట్ మూవీ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టామంటున్నారు. అంటే బడ్జెట్ ఇంకా రివీల్ చేయలేదు, ఎక్కువ పెట్టామని చెప్తున్నారు. మరి ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ అండ్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఇంకెంత బాగుండబోతున్నాయో చూడాలి మరి. అండ్ ఈ మూవీ నవంబర్ 6న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ఇన్సిడియస్ ఫ్రాంచైజ్ లో 6th పార్ట్ అయిన ఇన్సిడియస్ అవుట్ ఆఫ్ ది ఫర్దర్ మూవీకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అండ్ ఒక అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. అండ్ ఈ మూవీ ఆగస్టు 21న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత అప్డేట్ల విషయానికి వస్తే లైవ్ యాక్షన్ ట్యాంగల్డ్ మూవీకి సంబంధించిన షూటింగ్ ఈ సంవత్సరం జూన్ మంత్ లో స్పెయిన్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ దాదాపుగా 8 నెలల వరకు జరుగుతుందంట. అంటే ఇయర్ ఎండింగ్ వరకు జరుగుతుందన్నమాట. సో ప్రాబబ్లీ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా తీయబోతున్నారో. స్నో వైట్ మూవీ లాగా దీన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. అండ్ తర్వాత వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 3 కి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. అండ్ ఈ సీజన్ 3 కి ద బ్యాటిల్ ఆఫ్ ఎలబాస్టా అనే టైటిల్ ఫిక్స్ చేశారనమాట. అండ్ ఈ సీజన్ 3 నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవుతుందంట. అండ్ ఈ సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ లాస్ట్ ఇయర్ నవంబర్ 24న స్టార్ట్ అయిపోయింది. అండ్ ప్రాబబ్లీ ఈ జూన్ మంత్ లో కంప్లీట్ అయిపోతుందంట. సో సీజన్ 3 నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అయిపోతుందని పక్కా ఫిక్స్ అయిపోవచ్చు. అండ్ తర్వాత ఎల్డెన్ రింగ్ అనే ఒక గేమ్ ని బేస్ చేసుకుని ఒక లైవ్ యాక్షన్ మూవీ తీయబోతున్నారు. అండ్ ఆ మూవీని అలెక్స్ గార్లాండ్ అనే ఒక డైరెక్టర్ తీస్తున్నారు అని కన్ఫర్మ్ అయింది కదా. ఆ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ పెద్ద పెద్ద సెట్లు కూడా వేశారంట. అండ్ ప్రాబబ్లీ ఈ మూవీ 2027 లో రిలీజ్ అవ్వచ్చని A24 స్టూడియో నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత రీసెంట్లీ రిలీజ్ అయిన స్క్రీమ్ 7 మూవీ ఫ్రాంచైజ్ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డ్ పెట్టిందనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ లో స్క్రీమ్ 8 మూవీకి సంబంధించిన డెవలప్మెంట్ కూడా అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. అండ్ 8th మూవీ యొక్క స్క్రిప్ట్ ని లీలా అండ్ నోరా జకర్మన్ అనే ఇద్దరు రైటర్స్ రాస్తున్నారు అని డెడ్ లైన్ నుంచి రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత మైకేల్ జాక్సన్ గారి బయోపిక్ మూవీ అయిన మైకేల్ మూవీ ఈ 24th రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీకి సీక్వెల్ తీద్దామని స్టూడియో వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారంట. కానీ సీక్వెల్ రావాలంటే ఈ మైకేల్ మూవీ 700 మిలియన్ కంటే దాటి కలెక్ట్ చేయాలని రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. కానీ ఈ మైకేల్ మూవీలో మైకేల్ జాక్సన్ గారి పాత్రలో నటిస్తున్న జాఫర్ జాక్సన్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఈ మైకేల్ జాక్సన్ గారి పూర్తి స్టోరీ ఒకే మూవీలో ఫిట్ చేయడం ఇంపాసిబుల్. సో సెకండ్ మూవీ ఎర్లీ డెవలప్మెంట్ లో ఉంది అని ఆయన అయితే కన్ఫర్మ్ చేశారు. సో ఈ మూవీకి సీక్వెల్ అయితే పక్కా వస్తుందంట. అండ్ మైకేల్ జాక్సన్ గారి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం ఈ మైకేల్ మూవీ 1 బిలియన్ కలెక్షన్ కొట్టే ఛాన్స్ కూడా ఉందంట. అండ్ 1 బిలియన్ కలెక్షన్ కొట్టిన ఫస్ట్ బయోపిక్ మూవీగా ఈ మూవీ రికార్డ్ కూడా క్రియేట్ చేయబోతుందని చాలా మంది అయితే స్పెక్యులేట్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఈ మైకేల్ మూవీ థియేటర్స్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుందో. అండ్ తర్వాత రీసెంట్లీ జరిగిన సినిమాకాన్ ఈవెంట్ లో టామ్ క్రూజ్ గారి టాప్ గన్ 3 మూవీ రాబోతుందని పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళు అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రెసెంట్ ఈ మూవీ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందంట. అండ్ ఈ మూవీలో టామ్ క్రూజ్ గారు కూడా రిటర్న్ అవుతారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కన్ఫర్మ్ చేయలేదులే కానీ ప్రాబబ్లీ ఈ మూవీ 2028 లో థియేటర్స్ లో రిలీజ్ అవ్వచ్చంట. అండ్ తర్వాత ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ లో 7th పార్ట్ రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది కదా. ఈ 7th మూవీ కూడా 6th మూవీ యొక్క రైటర్ అయిన లోరీ ఇవాన్స్ టైలరే స్క్రిప్ట్ రాస్తున్నారంట. అండ్ ఈ ఫైనల్ డెస్టినేషన్ 7th మూవీ May 12, 2028 రిలీజ్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత మైన్ క్రాఫ్ట్ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది కదా. ఈ మూవీ యొక్క అఫీషియల్ టైటిల్ ఏ మైన్ క్రాఫ్ట్ సీక్వెల్ అని పెట్టారు. అండ్ ఈ సీక్వెల్ మూవీ యొక్క షూటింగ్ ఈ మంత్ ఎండింగ్ కానీ మే స్టార్టింగ్ లో కానీ న్యూజిలాండ్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలై మంత్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత మీలో ఎవరైనా మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ అనే మూవీ చూసారా? ఈ మూవీలో బ్రాడ్ పిట్ అండ్ ఏంజెలినా జూలీ నటించారనమాట. అండ్ ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అయితే దీనికి రీబూట్ గా లాస్ట్ ఇయర్ ఒక సిరీస్ కూడా వచ్చిందనమాట. అండ్ దానికి సీజన్ 2 రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ లైవ్ యాక్షన్ సిరీస్ యొక్క సీజన్ 2 ఈ జూన్ 25న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది కాకుండా ఈ సంవత్సరం అక్టోబర్ 9న అవతార్ యాంగ్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ అనే ఒక యానిమేటెడ్ మూవీ పారామౌంట్ ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఈ యానిమేటెడ్ మూవీ ట్విట్టర్ లో లీక్ అయిపోయిందనమాట. అండ్ ఈ మూవీని చాలా మంది చూసేశారు అండ్ చాలా క్లిప్స్ కూడా షేర్ చేసుకున్నారు. అండ్ పారామౌంట్ వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఆ క్లిప్స్ అన్నిటిని షేర్ చేస్తున్న అకౌంట్స్ అన్నిటిని టేక్ డౌన్ చేశారంట. కానీ ఈ లోపే ఆ లీక్ అయిన ఫుటేజ్ కి 10 మిలియన్ వ్యూస్ దాకా వచ్చినాయంట. అండ్ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు చాలా మంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆ మూవీ యొక్క క్లిప్స్ పెట్టారు. అండ్ నేను అందులో కొన్ని
చూశాను అండ్ క్వాలిటీ అయితే మస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ యానిమేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రెసెంట్ అయితే పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట అసలు ఆ మూవీ ఎలా లీక్ అయింది అని. అండ్ నిక్లోడియన్ ఛానల్లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ ఆ మూవీని ఒకడికి ఈమెయిల్ చేశాడని కూడా కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి స్టూడియో వాళ్ళు దీని గురించి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి మరి. అండ్ ప్రస్తుతానికి ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ లో ఎటువంటి చేంజెస్ లేవు అండ్ ఈ మూవీ అక్టోబర్ 9th పారామౌంట్ ప్లస్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత మీలో ఎవరైనా ఫాల్ అనే మూవీ చూసారా? ఈ మూవీలో ఇద్దరు అమ్మాయిలు ఒక అడ్వెంచర్ చేద్దామని ఒక పెద్ద టవర్ మీద ఎక్కుతారు. అండ్ తర్వాత వాళ్ళు అక్కడే ఇరుక్కుపోతారు అండ్ వాళ్ళు అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు అండ్ వాళ్ళని ఎవరైనా కాపాడారా లేదా అనే దాని గురించి ఈ మూవీ యొక్క స్టోరీ ఉంటుందన్నమాట. ఎవరైనా ఈ మూవీ చూడకపోయి ఉంటే డెఫినెట్లీ చూడడానికి ట్రై చేయండి. మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీని రీసెంట్లీ తెలుగులో కూడా డబ్ చేసినట్టున్నారు. ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉందనుకుంటా. అండ్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మూవీకి సీక్వెల్ మూవీ రాబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సీక్వెల్ మూవీ ఆగస్ట్ 7th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ మూవీ చూడడానికి డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ తర్వాత లెజెండ్ ఆఫ్ జెల్డా గేమ్ ని బేస్ చేసుకుని ఒక లైవ్ యాక్షన్ మూవీ రాబోతుందని కన్ఫర్మ్ అయింది కదా. ఈ మూవీ యొక్క షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు రీసెంట్లీ సినిమాకాన్ ఈవెంట్ లో కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీ May 7, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత మీలో చాలా మంది చిన్నప్పుడు కార్స్ అనే యానిమేటెడ్ మూవీస్ చూసే ఉంటారు కదా. నాకైతే ఈ కార్స్ మూవీస్ అనేవి చాలా ఇష్టం అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అని చెప్పుకుంటాను. అయితే ప్రెసెంట్ డిజ్నీ వాళ్ళు ఈ కార్స్ కి సంబంధించి ఒక యానిమేటెడ్ టీవీ సిరీస్ తీస్తున్నారు. అండ్ ఈ సిరీస్ కి కార్స్ లైట్నింగ్ రేసర్స్ అనే టైటిల్ పెట్టారు అండ్ ఒక ఫస్ట్ లుక్ ఇమేజ్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఇందులో లైట్నింగ్ మెక్విన్ అండ్ మేటర్ చాలా క్యూట్ గా ఉన్నారు. కానీ వీళ్ళు టీవీ సిరీస్ పేరుతో ఆ యానిమేషన్ ని చేంజ్ చేసేయడం లేదా మూవీస్ కున్న వాల్యూని చెడగొట్టకుండా ఉంటే చాలు అని అనిపిస్తుంది. సో చూడాలి మరి ఈ కార్స్ సిరీస్ అనేది ఏ విధంగా ఉండబోతుందో. అండ్ తర్వాత ది బాయ్స్ సిరీస్ కి స్పిన్ ఆఫ్ గా రాబోతున్న వాట్ రైజింగ్ సిరీస్ ని మల్టిపుల్ స్పిన్ ఆఫ్ కి రన్ చేయబోతున్నారని యాక్టర్ జెన్సన్ ఏకల్స్ కొలైడర్ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రెసెంట్ అయితే ఈ సిరీస్ ఒక షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రాబబ్లీ ఈ సిరీస్ ఇయర్ ఎండింగ్ లో కానీ లేదా 2027 స్టార్టింగ్ లో కానీ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవ్వచ్చు అంట. అండ్ తర్వాత హ్యారీ పాటర్ లైవ్ యాక్షన్ సిరీస్ యొక్క సీజన్ 2 కి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారంట. అండ్ ఈ సెకండ్ సీజన్ ని సెకండ్ హ్యారీ పాటర్ బుక్ అయిన ద ఛాంబర్ ఆఫ్ సీక్రెట్స్ బుక్ ని బేస్ చేసుకుని తీస్తున్నారు. అండ్ ఈ సిరీస్ లో నటిస్తున్న ఆ చైల్డ్ యాక్టర్స్ యొక్క ఏజ్ పెరుగుతుంది కదా. సో వాళ్ళ లుక్స్ అనేవి యాక్యురేట్ గా కనిపించవు. సో అందుకే స్టూడియో వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ సీజన్స్ ని షూట్ చేద్దాం అనుకుంటున్నారంట. అండ్ సీజన్ కి మధ్యలో గ్యాప్ కూడా ఎక్కువ లేకుండా చూసుకోవడానికి స్టూడియో వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ప్రెసెంట్ హ్యారీ పాటర్ సీజన్ 1 ఈ సంవత్సరం December 25th HBO Max లో రిలీజ్ కాబోతుంది. సో చూడాలి మరి ఈ సీజన్ 1 ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత క్రిస్ హెమ్స్వర్త్ నటించిన ఎక్స్ట్రాక్షన్ ఫ్రాంచైజ్ లో ఇప్పుడు వరకు 2 మూవీస్ వచ్చాయి కదా. అండ్ ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ లో థర్డ్ మూవీ కూడా రాబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ క్రిస్ హెమ్స్వర్త్ కూడా థర్డ్ మూవీలో రిటర్న్ అవ్వడానికి డీల్ సైన్ చేశాడంట. అండ్ ఈ థర్డ్ మూవీని కూడా డైరెక్ట్ చేయడానికి డైరెక్టర్ శామ్ హార్గ్రేవ్ రిటర్న్ అవ్వబోతున్నారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత 1987 లో రోబోకాప్ అనే ఒక మూవీ వచ్చిందనమాట. అండ్ తర్వాత ఆ మూవీకి రీమేక్ గా 2014 లో కూడా రోబోకాప్ అనే ఒక మూవీ వచ్చింది. అండ్ ప్రెసెంట్ అమెజాన్ వాళ్ళు కూడా ఈ రోబోకాప్ ని రీబూట్ చేసి ఒక టీవీ సిరీస్ గా తీయబోతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రెసెంట్ ఈ రీబూట్ సిరీస్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందంట. అండ్ కంజ్యూరింగ్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన జేమ్స్ వాన్ ఈ రోబోకాప్ సిరీస్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ తర్వాత జురాసిక్ వరల్డ్ 5 మూవీ రాబోతుందని కన్ఫర్మ్ అయింది కదా. అండ్ ఈ 5th మూవీకి జురాసిక్ వరల్డ్ లిబరేషన్ అనే టైటిల్ కన్సిడర్ చేస్తున్నట్టు రీసెంట్లీ కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. అండ్ రీసెంట్లీ హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పికే నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం జురాసిక్ వరల్డ్ 5 మూవీ యొక్క షూటింగ్ ఈ సంవత్సరం ఫాల్ సీజన్ లో స్టార్ట్ కాబోతుందంట. అండ్ ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ గా నా ఫేవరెట్ యాక్టర్స్ అయిన స్కార్లెట్ జాన్సన్ కూడా రిటర్న్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఇది గైస్ వాటి అప్డేట్స్ వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.